దేవ వాళ్ళ బామ్మగారు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి పంతులు గారు వస్తున్నారు ఒక మంచి ముహూర్తం చూడడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ వాళ్ళ అమ్మ అయితే దేనికి అత్తయ్య ముహూర్తం తీయడం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే ఇంకా దేనికి మీ ఇద్దరికి షష్టి పూర్తి జరిపించాలి కదా అందుకే వస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే రక్తాలు కార్చుకుంటూ మరి దేవ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఏంటి, ఎవరు మిమ్మల్ని ఇలా కొట్టారు, ఎందుకు మీకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పంతులు గారు అయితే మీ ఇంటికి వస్తున్నానని చెప్పి నన్నే ఇలా కొట్టారు, మీ ఇంటికి ముహూర్తం తీస్తున్నానని చెప్పి ఇలా నన్ను కొట్టి మరీ పంపించారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దేవ వాళ్ళ అన్నయ్య మాత్రం మా మా మీద అంత కక్ష కట్టినోళ్ళు మాకు అంత శత్రువు ఎవరు ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఇంకెవరు, ఆ భూపతి గారే మీ ఇంటికి వస్తున్నానని చెప్పి మీ ఇంట్లో ముహూర్తం తీస్తున్నానని, మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగకూడదు అని చెప్పి నన్ను ఇలా పంపించారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగకూడదు అని, అలాగే ఎలాంటి మంచి ముహూర్తం తీయకూడదు అని నాకు చెప్పారు. నువ్వు కానీ అలా చేస్తాను అని అంటే నన్ను చంపేస్తాను అని కూడా బెదిరించారు అని చెప్పేసి అయితే పంతులు గారు చెప్తూ ఉంటారు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పంతులు గారి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం మీ ఇంటిలోని ఈ ముహూర్తం అయితే నేను తీయలేను అని చెప్పేసి అయితే నా ప్రాణాల మీదకి నేను తెచ్చుకోలేను అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు.